ప్రపంచంలో మనకు తెలిసిన ట్రూత్ ఏంటంటే వన్స్ యూ డై యూ నెవర్ కమ్ బ్యాక్. కానీ ఒక మనిషి ఆ రూల్ను బ్రేక్ చేశాడు. చావు ఎప్పుడు వస్తుందని భయంతో మనముంటే అసలు చావే రావట్లేదని భయంతో అతనున్నాడు. వినడానికి వింతగా అనిపించవచ్చు, కానీ ఇదే నిజం. అతని పేరు ఇస్మాయిల్ అజీజ్. టాంజానియా, ఈస్ట్ ఆఫ్రికాకు చెందినవాడు. ఇస్మాయిల్ గారి జీవితం ఒక రియల్ లైఫ్ మిరకల్ లాంటిది. అతను 6 సార్లు చనిపోయి మళ్లీ బ్రతికాడు. డాక్టర్స్ డెత్ కన్ఫర్మ్ చేసిన తర్వాత కూడా మళ్లీ బ్రతికాడు. బాడీ కోల్డ్ అయింది, పల్స్ పనిచేయటం లేదు, బ్రీదింగ్ స్టాప్ అయినప్పటికీ కొన్ని గంటలకే మళ్లీ శ్వాస తీసుకోవడం మొదలుపెట్టాడు. ప్రతిసారి అదే అనుభవం. ప్రజలు షాక్ అయ్యారు, డాక్టర్లు ఆశ్చర్యపోయారు. కొంతమంది దీన్ని దైవకృప అంటారు, మరికొంతమంది విచ్క్రాఫ్ట్ అంటారు. కానీ అతని జీవితం మాత్రం ఇప్పుడు ఒంటరితనంతో నిండిపోయింది. అతని కుటుంబం, అతని పొరుగువాళ్లు ఇప్పుడు అతన్ని భయంతో దూరంగా ఉంచుతున్నారు. ఎందుకంటే వాళ్ళకనిపిస్తోంది అతనికి ఏదో అసాధారణ శక్తి ఉందని, లేకపోతే అతను శాపగ్రస్తుడని. ఇస్మాయిల్ అజీజ్ చెబుతున్నాడు, నేను చావాలని అనుకున్నా దేవుడు నన్ను మళ్లీ తిరిగి పంపేస్తున్నాడు. ఇది శాపమా లేక ఆశీర్వాదమా నాకు కూడా తెలియదు. ఈ స్టోరీ మనకు గుర్తు చేస్తుంది, జీవితం మరణం అనేవి మన చేతుల్లో ఉండవు. అది ఒక మిస్టరీ. ఎంత సైన్స్ ముందుకెళ్లినా కొన్ని ప్రశ్నలకు సమాధానం దేవుడే చెబుతాడు.